హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక చిన్న అందమైన ఊరిలో బ్రేక్ఫాస్ట్ హోటల్ అనే ప్రసిద్ధమైన రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్ లో ప్రతి ఉదయం ఒక అద్భుతమైన సువాసన వ్యాపించేది. ఆ వాసన రాగానే చిన్న చిన్న తిండి పేర్లు అక్కడికి చేరుకొని ఆనందంగా కూర్చునేవారు. ఎందుకంటే అక్కడ దొరికే బ్రెడ్ మరియు మిల్క్ చాలా ప్రత్యేకం. బ్రెడ్ మృదువుగా వేడిగా ప్లేట్ లో సిద్ధంగా ఉండేది. పాలు తెల్లగా తీయని రుచితో గ్లాస్ లో మెరిసిపోతూ ఉండేది. పక్కనే అరటి తన మృదుత్వంతో ఆపిల్ తన తీపి కరకరలతో సహాయం చేస్తూ ఉండేవి. ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే ఆ బ్రేక్ఫాస్ట్ పూర్తి అనిపించేది. బ్రెడ్ ఎప్పుడు సంతోషంగా, మిల్క్ నువ్వు లేకపోతే నేను ఇలా ఆనందంగా తినబడను అని చెప్పేది. మిల్క్ కూడా బ్రెడ్ నువ్వు లేకపోతే నా తీపి రుచి ఇంతగా ఎవరికి నచ్చదు అని చెప్పేది. వాళ్ళు కలిసి ఉన్నప్పుడే ఆ రుచి మరింత మధురంగా మారేది. ఇలా రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. ఒకరోజు అక్కడికి కొత్తగా ఒక కూరగాయ వచ్చింది. టొమాటో అని బయటకు సాధారణంగా కనిపించినా లోపల మాత్రం కొంచెం గర్వంగా ఉండేది. అదే ఆ వంటిండను గమనిస్తూ బ్రెడ్ మరియు మిల్క్ కలిసి ఉన్నప్పుడు వచ్చే ఆనందాన్ని చూసి ఓర్చుకోలేక గిల్ల పెట్టాలని చూసింది. నెక్స్ట్ డే నెమ్మదిగా పాల దగ్గరకు వెళ్ళింది. అది మిల్క్ తో చెప్పింది, అసలు నీ టేస్ట్ ఎంత బాగుంటుందో, నువ్వే ముఖ్యమైన దానివి. నువ్వు లేకపోతే ఆ బ్రెడ్ ని ఎవరు తింటారు? ఆ బ్రెడ్ ని ప్లెయిన్ గా ఎవరు తినరు. అందుకే నువ్వే దానికి రుచిని యాడ్ చేశావు. ఆ మాటలు మిల్క్ మొదట పట్టించుకోలేదు. కానీ నెమ్మదిగా ఆ మాటలు తనలో నిలిచిపోయాయి. తర్వాత అది బ్రెడ్ దగ్గరకు వెళ్ళి, నువ్వే గొప్పదానివి, నువ్వు లేకపోతే ఆ మిల్క్ ని ఎవరు తాగుతారు అని చెప్పింది. బ్రెడ్ కూడా మొదట నవ్వేసింది. కానీ ఆ మాటలు తన మనసులో చోటు చేసుకున్నాయి. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఆ చిన్న చిన్న మాటలు పెద్ద సందేహాలుగా మారాయి. ఒకరోజు బ్రెడ్ మిల్క్ మధ్య ఒక చిన్న గొడవ మొదలైంది. బ్రెడ్ కొంచెం గర్వంగా, నేను లేకపోతే ఎవరు నిన్ను తింటారో, అసలు నిన్ను ఎవరు ఆస్వాదించారు అని చెప్పింది. మిల్క్ కూడా వెంటనే, నేను లేకపోతే నువ్వు ఇలా సరిపోదు అని చెప్పింది. ఆ మాటలతో వాళ్ళు వేయపడాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు బ్రెడ్ ఒంటరిగా ఇవ్వబడింది. అది మృదువుగానే ఉన్నా దాన్ని తిన్నవాళ్ళు ఇది చాలా ప్లెయిన్ గా ఉంది, మిల్క్ ఉంటే ఇవ్వరా అని అడిగారు. మరోవైపు మిల్క్ ని ఒంటరిగా ఇచ్చారు. అదేంటి ఇలా ఇస్తున్నారో అని అనుకున్నారు. ఇంకా అది తీపిగా ఉన్నా కూడా కస్టమర్స్ ఇది సరిపోలేదు అని అనుకున్నారు. కొద్దిసేపటికి అక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. అరటి యాపిల్ చాలా బాధపడ్డాయి. మిర్చి ముందుకు వచ్చి, అది ఇలా వదిలేస్తే కుదరదు అని చెప్పి ఈ విషయాన్ని సభ వరకు తీసుకొని వెళ్ళింది. అక్కడ ఉల్లిపాయ పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన బ్రెడ్ అండ్ మిల్క్ తో మాట్లాడారు. మీరు కలిసి ఉన్నప్పుడు ఈ వంట పూర్తవుతుంది. మీరు ఇద్దరూ కలిసి ఉంటేనే ఆనందం వస్తుంది. ఇంకా ఉదయాన్నే మీ బ్రేక్ఫాస్ట్ చేయడం ద్వారా అందరికీ బలం వస్తుంది, ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. ఆపిల్ అరటి కూడా మీరు కలిసి ఉన్నప్పుడే టేస్ట్ పూర్తవుతుంది. అలాగే మేం మీతో పాటు ఉంటే బ్రేక్ఫాస్ట్ పూర్తవుతుంది అని చెప్పారు. ఆ మాటలు విన్నాక బ్రెడ్ అండ్ మిల్క్ ఇద్దరికీ తమ తప్పు అర్థమైంది. మిల్క్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పింది. ఇంకా మిల్క్ కూడా, నేను అదే చేశాను బ్రెడ్ అని చెప్పింది. వాళ్ళు మళ్ళీ కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో టొమాటో అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. బ్రెడ్ మళ్ళీ మృదువుగా తయారైంది. పాలు తన తీపితో దాన్ని పూర్తి చేసింది. అరటి ఆపిల్ మళ్ళీ ఆనందంగా సహాయం చేశాయి. అందరి కలిసి ఉన్నప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ పూర్తి అయింది. ఆ రోజు నుంచి బ్రెడ్ పాలు ఒక విషయం ఎప్పటికీ మర్చిపోలేదు.
కలిసి ఉన్నప్పుడే వారి విలువ, వారి ఆనందం పెరుగుతుంది. అవును బ్రో, బ్రెడ్ అండ్ మిల్క్ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా దానితో పాటు అరటి, యాపిల్ ఇలా సలాడ్స్ కూడా తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ ఎంతో హెల్దీగా, హైజీనిక్ గా ఉంటుంది. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే మన విలువ మనతో ఉన్న వాళ్ళతోనే పెరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.